తాను నిలబడితే ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గంలోనైనా గెలవగలనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం పలు గ్రామాల్లో మంత్రి పర్యటించారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, అదే రకంగా వ్యవసాయానికి సాగునీరు గతంలో ఒక ఎస్టిమేట్ చేసిందని మల్లారెడ్డి గారు మిగతా పెద్దలు చెప్పారు. ఆ ఎస్టిమేట్ ఏంటో ఒకసారి నేను తీపిస్తాను. తప్పకుండా శాశ్వతంగా మంచినీరు సమస్యని ఎలా పరిష్కరించాలనో కూడా తప్పకుండా పరిష్కరిస్తాను. ఇంకా ఇందిరమ్మ ఇళ్ళు విడతల వారీగా రాబోయే ఈ 5 సంవత్సరాల్లో ఈ ఊర్లోనే కాదు, ఈ నియోజకవర్గంలో కాదు, రాష్ట్రమంతా సమృద్ధిగా ఇళ్ల స్థలాలతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, మంత్రిగా నాది. కొంతమంది తమ్ముళ్ళు కొత్త రేషన్ కార్డు అన్న అడిగాడు. నిజం, ఈ ఎన్నికల కోడ్ అయిపోవడంతోనే కొత్త రేషన్ కార్డుతో పాటు అర్హులైన వాళ్ళు పెన్షన్లు, అది గౌడ సంఘ నాయకులు కావచ్చు, పద్మశాలి వారు కావచ్చు, తప్పకుండా వారు అడిగిన న్యాయమైన పెన్షన్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ పక్షాన్ని నేను చేపడతాను. అనుకుంటాడేమని ఏ ఒక్క కార్యకర్త, ఏ ఒక్క అభిమాని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. నిత్యము మీకు అందుబాటులోనే ఉంటా. ఎప్పుడు కష్టం వచ్చినా సుఖంలో మీ పక్కన లేకపోయినా, మీ కష్టం వస్తే మీ పెద్ద కొడుకుగా రాజకీయ డైలాగ్ కాదు, 100కి 100% మీకు అండగా ఉంటా, కాపాడుకుంటా. నన్ను గెలిపించారో, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆ రోజు నేను ఏ నియోజకవర్గంలో నిలబడ్డా గెలుస్తా. మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఇక్కడే ఎప్పుడూ ఉండాలని వచ్చాను కాబట్టి ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉండి